దారి తప్పిన భూతం. మోన్వి ఆడుకుంటూ పాత చెట్టు దగ్గరకు వెళ్తాడు. అంతలో ఒక మృదువైన శబ్దం వినిపిస్తుంది. ఒక ప్రకాశవంతమైన భూతం అకస్మాత్తుగా కనిపిస్తుంది. హాయ్, నేను చింటూ. నేను చాలా ఏళ్ళ నుండి దారి తప్పిపోయాను. నా ఇల్లు ఎక్కడుందో కనిపెట్టడానికి సహాయం చేస్తావా అంటాడు స్నేహంగా నవ్వుతూ. మోన్వికి భయం లేదు. పర్లేదు చింటూ, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. ఇద్దరూ కలిసి ఊరంతా తిరిగి సంకేతాలు వెతికారు. దారిలో ఒక గుడ్లగూబని అడిగారు. అది వాళ్లకు దారి చూపిస్తుంది. తర్వాత ఇద్దరు పాత లైబ్రరీకి చేరుకుంటారు. ఒక ఫోటో మోన్వికి దొరికింది. అందులో చింటూ కుటుంబం ఇల్లు కనిపించాయి. ఇదే నా ఇల్లు అని ఆనందంగా చెప్పాడు. మోన్వి అతన్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఇప్పుడు నాకు దారి కనబడింది మోన్వి అని ధన్యవాదాలు చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతుంది చింటూ. అప్పటి నుండి వాళ్ళ స్నేహానికి గుర్తుగా ఆకాశంలో ఒక తార మెరుస్తూ ఆ చెట్టు దగ్గర కనిపిస్తూ ఉండేది.